హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిఎన్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, ఇది నా మొదటి వీడియో. దయచేసి సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇది నా మొదటి వీడియో కాబట్టి ఏమైనా తప్పు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. నేను నా తప్పును నెక్స్ట్ వీడియోలో సరిదిద్దుకుంటాను. ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్తే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు క్రికెట్ జనరేషన్కి 15-20 ఇయర్స్ కింద ఉన్న జనరేషన్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు క్రికెట్ అనగానే గుర్తుకొచ్చే టీమ్స్ ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికా. కానీ ఒకప్పుడు ఇలా కాదు. ప్రతి టీం చాలా బలంగా ఉండేది. గట్టి పోటీలా ఉండేది. ఇప్పుడు క్రికెట్ అనగానే గుర్తుకొచ్చే ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బూమ్రా, కమిన్స్, స్టార్క్, హెడ్, విలియమ్సన్ మరియు బట్లర్. కానీ ఒకప్పుడు ఇలా కాదు. టీంలో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ మ్యాచ్ విన్నరే. టీం కోసం ప్రాణం పెట్టి ఆడేవాళ్ళు. ఒకప్పటి క్రికెట్ టీమ్స్ ఎలా ఉండేవి అంటే, ఆ టీం స్క్వాడ్ని చూసి డిసైడ్ చేయలేం. ప్రతి ఒక్క ప్లేయర్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉన్న వాళ్ళే. చివరి బాల్ వరకు మ్యాచ్ విజయాన్ని అంచనా వేయలేం. సో ఫ్రెండ్స్, మన కంటెంట్ ఏంటంటే, ఒకప్పటి టీమ్స్ని, ప్లేయర్స్ని ఈ జనరేషన్కి తెలపడమే మన కంటెంట్. ఫ్రెండ్స్, నాకు తెలిసిన క్రికెట్ నాలెడ్జ్ ప్రకారం ఒకప్పటి టీమ్స్ నుండి 3 స్టార్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటి క్రికెట్ జనరేషన్ తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ ఒకప్పటి టీమ్స్కి, ప్లేయర్స్కి మధ్య పోటీని తెలపడమే మన కంటెంట్. సో ఫ్రెండ్స్, మీరందరూ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్తో మీ ముందుంటాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.